హాయ్ అండి, తెలుగింటి అత్తకోడల రుచులు స్వాగతం అండి. ఇదిగోండి తలకి నూనె రాయటానికి, నూనె కాయటానికి, రాయటం కాదు కాయటానికి ఎర్ర మందార పువ్వులు, ఆకులు. ఇది భృంగరాజు ఆకు అంటే గుంట కలవర ఆకు. ఇదేమో కలబంద, కరివేపాకు. ఇది రోజ్మేరీ, మాకు ఉందండి చెట్టు, కొన్నాము. ఇది రోజ్మేరీ ఆకు. ఇది తమలపాకు. ఇవేమో ఉసిరి ముక్కలో ఎండబెట్టి పెట్టుకున్నాం. ఈ ఎండబెట్టిన ముక్కలు. మర్రి ఓడండి, ఇది మర్రి చెట్టు ఓడ. మర్రి చెట్టు ఓడ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి ఎన్ని రకాలైనవి చూసారా? ఈ ఒక 4, 8, 9 రకాలు ఈ ఔషధ గుణాలు కలిగినవి వేసాం. ఇక్కడ లవంగాలు, మెంతులు, ఈ కలొంజి అంటే ఉల్లి ఇత్తనాలు. ఏంటి అవిసి గింజలు, ఇవి చాక్లెట్ గింజలు అంటాడు ఆడికి, అది అనిపించింది. అవిసి గింజలు అండి. ఈ 4 రకాలు, ఈ ఏమో 9 రకాలు. ఇలాగా కొబ్బరి నూనె 30 కేజీ కొబ్బరి నూనె, 30 కేజీ పట్టేస్తుందండి. మా ఇంట్లో 30 కేజీ ఉంది మంచి కొబ్బరి నూనె. అది వేసేసి, ఇదిగోండి ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో నూనె పోసేసి ఇవన్నీ కలిపి అందులో వేసేసి మరిగించి దింపేసుకుని వడకట్టేసుకుని ఈ నూనె రాసుకుంటే పిల్లలేంటి పెద్దోళ్ళేంటి జుట్టు బాగుంటుంది. ముందు తరాలకి తెలుపు అస్తమానం అందరికీ తెలుపు వచ్చేస్తుంది, జుట్టు పున్నాన్ని తెలుపు వచ్చేస్తుంది కదా. అలాగ ముందు రాకుండా కాపుదల వచ్చింది పోదు, ముందు రాకుండా ఉండటం కోసం. అలాగే తలకే కంటికి మన తలకి సంబంధించి ఆరోగ్యకరమైన ఈ మెడిసిన్ లాగా పనిచేసేవి అనమాట. మనం ఎక్కడెక్కడో ఏంటేంటో వేసి కాసినవి అన్నీ కొనుక్కుంటూ ఉంటాం. ఇలాగ మన దొడ్లో దొరికిన వాటితోటి ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఎంత ఉపయోగం చెప్పండి. ఈ మేము ఏం చేసామంటే వేసవకాలంలోనూ ఇది వరకు అప్పుడే నిరుడి గింజలు, నిరుడి కదా 2 సంవత్సరాలు అయిందండి. ఇవి ఏంటంటే ఉసిరికాయలు కొనేసి పేళ్ళు తీసేసి ఎండలో పోసేసాం. ఇలా గలగల్లాడితే ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఈ నూనె కాసినప్పుడల్లా కొంచెం వేస్తూ ఉంటాం అనమాట. తలపోట్లు, కళ్ళకి సంబంధించినవి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇవన్నీ వేసినందువల్ల మనకి చాలా మేలు జరుగుద్ది. మా ఓడి ఏం చేస్తున్నాడో తెలియదండి. నా మూత పట్టుకుంటున్నాడు, ముక్కు పట్టుకుంటున్నాడు, మాట్లాడనివ్వడం. ఆడేదో చేసేస్తాడంట. చీకటి చేస్తున్నావు పక్కకుండు. కలంజీ తప్పనిసరిగా వేసుకోవాలండి. ఉల్లిత్తనాలు ఇంపార్టెంట్, ఇవి లేకపోయినా పర్వాలేదు. మెంతులు ఇవి ఉంటేనే మనకు ఎక్కువ తలక ఉపయోగం ఉంటుంది. మెంతులు సలవ చేస్తాయి. అలాగే ఉసిరి ఎంతో ఉపయోగం. రోజ్మేరీ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. కరివేపాకు, ఇది భృంగరాజు అందరికీ తెలుసు. ఇది గుంట కలవరాకు, అది చాలా మంచిదండి. ఇదిగోండి ఆడికి నోరు తిరక్క బొంగలాజు అంటున్నట్టు. పట్టుకో అది మా ఓడి వరుస. కంగారు ఎక్కువండి బాగా. నూనె ఇది ఎందుకు అక్కర్లేదు. ఏంటది కోసేది? స్వచ్ఛమైన కొబ్బరి నూనె. మేము ముక్కలు ఎండలో పెట్టుకుంటాం కదా, ఎండలో పెట్టినవి ఓ ట్రిప్ ఇలాగ గానుగ దగ్గర ఆడేటప్పుడు ఇచ్చేసామనుకోండి, మనకు మంచి నూనె ఆడింది ఇస్తాడనమాట. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది 30 కేజీ అండి. 30 కేజీ వేస్తున్నాను. కేజీ వేసేసుకోవచ్చండి. ఈ మెటీరియల్కి ఎలాగా కేజీ పడుతుంది. చాకేది నాన్న 2 పొంగులు రానిచ్చి మరిగిన తర్వాత మనం కట్టేసుకుని చల్లారే వరకు అలా వదిలేసామనుకోండి, దాంట్లో ఉన్న సారం అంతా నూనెలోకి దిగుతుంది. అదిగోండి భలే ఉంటుందండి. అస్తమానం అయిపోయేటప్పుడు కాస్తా ఉంటాను. పొయ్యి మీద పెట్టేసుకుంటే కదా ముందు ఓడకుండా, సుండ్రులు రాకుండా, తలపోట్లు అయ్యి రాకుండా, తెలుపు ఉన్నవాళ్ళకి పిల్లలకి ఇప్పుడు రాబోయే జనరేషన్కి తెలుపు రాకుండా ఆగుతుంది. వచ్చేసింది ఎవరి మంచి వాసన వస్తుంది. చూశాను. ఇదిగోండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టేసుకుని
ఐలో 1 నిమిషం పెట్టేసండి, సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తే ఒక 10 నిమిషాల్లో కాగిపోద్దండి బాగా. మనం వెంటనే వడకట్టేసుకోకూడదండి వేడి మీద, కొంచెం చల్లారే వడకట్టుకోవాలి. ఎందుకు అంటే కాసింది ఇవన్నీ ఉడుకుతాయి కదా, ఏగుతాయి కదా, ఇవన్నీ సారం అంతా నూనెలోకి దిగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేశారనుకోండి, ఎవరొకళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్న మట్టికి వేసుకుని కాసుకుంటారు కదా, చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్దదానిగా చెప్తున్నానండి, అనుభవంతో చెప్తున్నాను. అందరూ అర్థం చేసుకుని మీరు కూడా చేసుకోండి, మీ పిల్లలకు ఉపయోగపరచండి. ఇప్పుడు జనరేషన్కి తలలో ఉట్టుకున్నన్ని పాడైపోతాయి. మనకి ఎలాగా అయిపోయింది. పెద్ద తరానికి చిన్న తరానికైనా ఒబ్బడిగా ఉండాలి కదా.